నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. దేశ ఆర్థిక వ్యవస్థలో కనీవిని ఎరుగని ప్రక్షాళనతో పాటు మార్పుకు కేంద్రం నాంది పలికింది. ఎప్పుడు లేని విధంగా దీపావళికి డబల్ బొనాన్జా ప్రకటిస్తామని ప్రధాని మోదీ చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీపావళి కంటే ముందే దేవీ నవరాత్రుల ప్రారంభం నుంచే సామాన్యుడు పండగ బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఉన్న జీఎస్టీ స్లాబుల్లో వినూత్నమైన మార్పులు తీసుకువచ్చింది. దీంతో ప్రతి పేదింట్లో పండగ జరగాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ భారీ మార్పులకైతే నాంది పలికింది. ఒక్కసారి కేంద్రం ప్రకటించిన జీఎస్టీ స్లాబుల వివరాలు అర్థవంతంగా వివరంగా మనం ఒక్కసారి చూద్దాం. వస్తు సేవల పన్ను జీఎస్టీ మనందరికీ తెలిసిందే. మనం కట్టే ప్రతి రూపాయికి సంబంధించి మనం ట్యాక్స్ కడుతున్నామని. సో దీనికి సంబంధించి ఈ వ్యవస్థలో ఈ స్వరూపంలో కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం 4 స్లాబుల విధానానికి బదులుగా ఇక నుంచి 2 స్లాబులు కొనసాగబోతున్నాయి. వాటిలో ఒకటి 5% కాగా రెండవది 18%. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు 10.5 గంటల పాటు సాగిన జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో ఈ మేరకు తుది నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం 12%, 28% పన్ను స్లాబులు ఇక ఉండవు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే గుట్కా, పొగాకు, పాన్ పరాక్ వంటి సిగరెట్ ఉత్పత్తులపైన పన్నుని భారీగా పెంచింది. ఈ మార్పులన్నీ కూడా ఈ నెల 22 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఒక్కసారి వివరంగా చూసుకున్నట్లయితే పేదవారి ఇంట్లో ముందుగా కనిపించే చిన్న చిన్న వస్తువుల సంగతి చూసుకున్నట్లయితే తల నూనె దగ్గర నుంచి కాన్ఫ్లెక్స్లు, టీవీలు, వ్యక్తిగత ఇన్సూరెన్స్లు, ఉత్పత్తులు, జీవిత బీమా వంటి పథకాలన్నిటికీ సంబంధించి గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. ఇక ఆహారానికి సంబంధించి రోటీ, పరోటాలపైన కూడా ఇంతకుముందు ఉన్న స్లాబ్లన్నింటినీ ఎత్తివేసి దానిపైన జీఎస్టీని 0గా తీసుకొచ్చింది. ఇక ప్రాణాధార ఔషధాలు అంటే మన లైఫ్కి ఎంతో కీలకమైన చాలా ఇంపార్టెంట్ మెడిసిన్స్పై పన్నును కూడా 0కి తీసుకొచ్చింది. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై ప్రత్యేకించి గరిష్టంగా 40% స్లాబ్ని ప్రతిపాదించారు. దాదాపు వ్యక్తిగత వస్తువులన్నిటికీ పన్ను తగ్గించడం జరిగింది. దీంతోపాటు విదేశీ వినియోగాన్ని భారీగా పెంచి అమెరికా సుంకాల భారం నుంచి పేదవాడికి ఉపశమనం కల్పించాలని ప్రభుత్వం భావించింది. దేశీయ వాణిజ్యాన్ని పరుగులు పెట్టించేందుకు వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహించే దిశగా జీఎస్టీ కౌన్సిల్ అయితే ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. పండగ సీజన్ను మరింత ఉత్సాహభరితంగా మార్చబోతుంది ఈ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం. వ్యక్తిగత బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయడం, కోట్ల మందికి బీమాని చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని నిర్ణయాలను ఏకాభిప్రాయంతో తీసుకున్నామని, ఏ ఒక్క రాష్ట్రం వీటిని వ్యతిరేకించలేదని నిర్మలా సీతారామన్ అయితే స్పష్టం చేశారు. ఒక్కసారి పేదవారి వర్షన్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా పేదవాడికి సంబంధించి సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీనికి సంబంధించి ఇల్లు కట్టుకోవాలంటే ముఖ్యంగా కావాల్సింది సిమెంట్. ఈ సిమెంట్పై ఇప్పటి వరకు ఉన్న 28% జీఎస్టీని 18% స్లాబ్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇక హస్తకళా ఉత్పత్తులు, పాలరాయి, గ్రానైట్ దిమ్మల వంటి వాటిపై జీఎస్టీని 5%కే విధించింది. ఇక ఎలక్ట్రికల్ వెహికల్ని భారీగా పెంచాలని, భారతదేశంలో ఎలక్ట్రికల్ వెహికల్ ఉత్పత్తుల్ని వినియోగాన్ని భారీగా పెంచాలనే ఉద్దేశంతో వాటిపై 5% స్లాబ్లోకి దాన్ని తీసుకురావడం జరిగింది. ఇక రేస్ క్లబ్లు, లీజింగ్లు, రెంటల్ సేవలు, క్యాసినోలు, జోదం, గుర్రపందాలు, లాటరీలు, ఆన్లైన్ వంటి గేమింగ్ వంటి వాటిపై గరిష్టంగా 40% పన్నును విధించింది. స్లాబుల మార్పు వల్ల 48,000 కోట్ల మేర ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి ఆనంద్ శ్రీవాత్సవ అయితే తెలిపారు. సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడం, ఆర్థిక రంగానికి సంబంధించి బలోపేతం చేయడం లక్ష్యంగా జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై స్థూలంగా ఒక ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర తెలిపింది. దీన్ని జీఎస్టీ మండలి ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవడం ఆనందకరణీయమని, ఆమోదించదగిన మార్పులతో చిరు వ్యాపారులు, రైతులు, మధ్యతరగతి మహిళలు, యువతకు మేలు కలుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఇంకా ఇప్పుడు మనం క్లుప్తంగా ఏ వస్తువులపై రేట్లు తగ్గుబోతున్నాయి అనేది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ముందుగా మన తల దగ్గర నుంచే మొదలు పెడదాం. మనం నిత్యం వాడే తల నూనె దగ్గర నుంచి రెగ్యులర్గా వాడే షాంపూ, పేస్టు, సబ్బులు, టూత్ బ్రష్లు, షేవింగ్ క్రీమ్లపై ఇప్పటి వరకు మనం 18% అయితే జీఎస్టీ కట్టడం జరిగింది. ఇక 22వ తారీఖు నుంచి వీటన్నిటిపైన మనం 5% జీఎస్టీని మాత్రమే కడతాం. అంటే 100లో కేవలం ₹5 మాత్రమే పన్నుగా కట్టబోతున్నాం అన్నమాట. ఇక దీంతోపాటు పాల ఉత్పత్తులు, ఎస్పెషల్లీ భారతదేశం వ్యవసాయ ఆధారిత రంగం. సో దీనిలో భాగంగానే వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, ప్రీ ప్యాకేజ్డ్ భుజియా, మిక్చర్, వంట సామాగ్రి, డైపర్లు, కుట్టు మిషన్లు అంటే మహిళలకు, రైతాంగానికి సంబంధించి ఇప్పటి వరకు ఈ వస్తువులపైన 12% పన్ను కట్టడం అయితే జరిగింది. సో ఇక నుంచి అది కూడా 5%లోకి రాబోతుంది. ఇక ముఖ్యంగా ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అందించడమే లక్ష్యంగా కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందులో ముఖ్యంగానే ప్రతి ఒక్క పేదవాడికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందాలనే ఉద్దేశంతో వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలపై ఇప్పటివరకు 12% పన్ను అయితే మనం కట్టడం జరిగింది. ఇక నుంచి వాటిపై ఎలాంటి పన్ను లేదు, 0. దీంతో పాటుగా థర్మామీటర్, జ్వరం వస్తే ఖచ్చితంగా అందరికీ థర్మామీటర్ కావాలి. ఆ థర్మామీటర్ని కూడా పేదవాడు సులభంగా కొనుక్కోగలిగేలాగా
దానిపైన ఉన్న 18% స్లాబ్ని 5 పరిధిలోకి తెచ్చింది. ఇక మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్లకు సంబంధించి కానీ, డయాగ్నోస్టిక్ క్లినిక్లకు సంబంధించి కానీ, గ్లూకోమీటర్, కళ్ళజోళ్ళు వంటి వాటికి సంబంధించి కానీ 12% ఉన్న స్లాబ్ని 5%కి తెచ్చింది. ఇక వాహన రంగానికి సంబంధించి చూసుకుంటే ప్రతి ఒక్కరూ మనం ఏదో ఒక వాహనాన్ని వినియోగిస్తూనే ఉంటాం. వాటిలో ముఖ్యంగా నిత్యం పేదవాడు ఆలోచించేది పెట్రోల్ డీజిల్ రేట్లకు సంబంధించి. ఇంకే ఈ పెట్రోల్ డీజిల్ రేట్లపై ఇప్పటివరకు ఉన్న 28% స్లాబ్లకు సంబంధించి దాన్ని 18% స్లాబ్లోకి తీసుకురావడానికి కేంద్రం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో పాటుగా కార్లు 1200 సీసీకి సంబంధించి కానీ, బైకులు కానీ ఏదైనా కార్లు, బైకులు, సూపర్ బైకులు, స్పోర్ట్స్ బైకులు వీటికి సంబంధించి 1500 సీసీ కానీ, 3 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ సీసీ వరకు అంటే 500 సీసీ లోపు ఉన్న వాటికి సామాన్యుడు కొనుక్కోగలిగిన వాటికి సంబంధించి 28% ఉన్న వాటిని 18 స్లాబుల్లోకి తీసుకురావడం జరిగింది. ఇంకా అంతకంటే గరిష్టంగా పెద్ద పెద్ద బ్రాండ్లకు సంబంధించి కానీ, బాగా స్పోర్ట్స్ మోడల్కి సంబంధించి కానీ వాటిపై గరిష్టంగా గతంలో ఉన్న విధంగానే ఆ స్లాబ్లను అయితే కొనసాగించడం జరుగుతుంది. సో మొత్తం మీద ఈ దసరా నుంచి మన రోజువారీగా ఇంట్లో వాడుకునే వస్తువులపైన 18% నుంచి కొన్ని 5%లోకి వచ్చాయి, కొన్ని 18% నుంచి 0%లోకి వచ్చాయి. ఏది ఏమైనా కానీ దీని ద్వారా ఇక పేదవాడింట్లో కనీసం ₹1 మిగలగలిగే, ₹1 ధర తగ్గించగలిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం పైన, తగ్గిన జీఎస్టీ స్లాబుల పైన, తగ్గబోతున్న ధరల పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.